పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా తీసేస్తే ఏపీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఏపీ మొత్తము అల్లకల్లోలం అవుద్దండి. వాస్తవం చెప్పాలంటే ఒక వరలో రెండు కత్తులు అనేటువంటివి ఇమ్మడం, అది వాస్తవం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయన ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన వచ్చారు. వాస్తవానికి ఆయన తెలంగాణలో పోటీ చేసి మొత్తం ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ కిందికి లాగాలనుకుంటున్నారు అనుకోవచ్చా మనము సందర్భంగా? ఖచ్చితంగా రాజకీయాలలో ఖచ్చితంగా పోటీ ఉంటుంది. మీరు గమనించండి, ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆయన ఒక పెద్ద ఎన్టీఆర్ వారి వల్ల కాకి చొక్కా వేసుకుని ఈ యొక్క చైతన్య రథం మీద చేతులూపుతూ చేశారు. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేసే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆయనకి యాక్సిడెంట్ చేశారు. యాక్సిడెంట్ జరిగింది, అది యాక్సిడెంట్ చేశారని కొంతమంది అంటారు. వెంటనే ఆయన నిజం తెలుసుకొని సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు కేవలం తన సినిమాలు మాత్రం చూసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా తాను ఎన్నో కోట్ల రూపాయల సంపాదన వదిలేసేసుకొని కేవలము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం పెట్టుకుని ఈ 21 సీట్లతో గెలిచినప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారనే అసంతృప్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి కోరిక ఉంది. ఆ స్థాయి కోరిక ఉన్నప్పటికీ ఇతను ఎప్పుడైతే ఈ మధ్యన ఎదుగుతున్నాడని తెలిసిందో పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఓకే, అంటే అన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మంచి చేసేస్తున్నారు. అవును, వాళ్ళు కనబడట్లేదు, ఓన్లీ జనసేన కనబడుతున్నారు. కుళ్ళు అనుకోవచ్చా? అవును, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన స్వయం ప్రకటితమైనటువంటి ఈ యొక్క విధానాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను విపరీతమైన ఆకర్షితులను చేయడం జరుగుతున్నది. క్రమంగా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన వైపు మళ్ళుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతున్నది. వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కాలి అనేటువంటి విధానం కూడా కనబడుతుంది. అంతేకాకుండా ఈ మధ్యగానే చూసినట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఇక పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం, చిరంజీవి గారితో చాలా క్లోజ్గా మాట్లాడటం, ఇవన్నీ చూసి ఈ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని తమ వైపు తీసుకొని తెలుగుదేశం పార్టీని ఆకర్షించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తారేమో అనేటువంటి ఈ యొక్క భయం, ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి ఢీకొట్టే దమ్ముందా వేరే వాళ్ళకి? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ స్థాయి వాళ్ళు ఎవరు లేరండి. నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా శక్తివంతమైన వ్యక్తి. ఆయన తన యొక్క విధానం చూడండి, ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఆయన వెళ్ళిపోతారు. మొన్న జరిగినటువంటి కొన్ని చోట్ల బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి సింహంలా పోరాడి ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించడం జరిగింది. ఆ యొక్క ఓడని కూడా ఆపివేయడం జరిగింది. ఈ విధంగా ఆయన చొచ్చుకుపోతున్నటువంటి చిచ్చరపీడుగు వలె వెళ్ళి రాజకీయాల్లో ఒక చిరుతపులి వలె ఎంతో బ్రహ్మాండంగా ఫైటింగ్ చేస్తూ తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు. దీనివల్ల ఎంతో అసూయ పరులు అవుతున్నారు. ఈవెన్ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొంతమంది లీడర్లు కానీ ఇంకా వర్మ వంటి వాళ్ళు కానీ ఆయన గురించి మాట్లాడడానికి కారణం ఆయన అణగదొక్కాలి అనేటువంటి ప్లానే. మనం గమనిస్తే వర్మ గారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. ఈ తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కూడా కలుగుతుంది. కానీ ఎవరు కూడా ఆకాశాన్ని ఏం చేయలేరండి. ఒక బంతిని ఎంత నేలకేసి గట్టిగా కొట్టినా సరే ఆ రబ్బర్ బంతి అంతే ఫాస్ట్గా పైకి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొట్టడం అనేది అంత సులభం కాదు. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కలేరు అని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాం.